హే గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ అశ్విన్. మేము బాగున్నాం, మీరంతా కూడా బాగుండాలని ఆశిస్తున్నాం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. యాక్చువల్లీ విజయదశమి శుభాకాంక్షలు అని అనగానే నాకేం గుర్తొచ్చిందంటే, ఈరోజు మా నాయనమ్మ బర్త్డే కూడా. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నానమ్మ. సో ఈ డ్రెస్కి ఈ ఫేస్కి సంబంధమే లేదనుకున్నారు కదా. మార్నింగ్ లేసి మా పూజ అయిపోయింది. ఈరోజు శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రంలో మాకు స్పెషాలిటీ ఏంటంటే, మా చిట్టినగర్ వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా బాగా అభిషేకాలు చేస్తారు. ఇవాళ డాడీ వాళ్ళు అభిషేకాలు చేయించుకున్నారు. మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. 6కి వెళ్ళడానికి చాలా ట్రై చేశా, బట్ నేను లేకంగానే తన్వి లేచిపోతుంది అనమాట. ఇంకా తన్వి నేను లేకుండా నిద్రపోదు, సో నేను ఉండాల్సి వచ్చింది. బట్ ఫార్చునేట్లీ గుడికి అయితే వెళ్ళాను. అభిషేకాలకి చూడలేకపోయినా, అంతా అయిపోయిన తర్వాత అలంకరణ అయిపోయిన తర్వాత వెళ్ళాను అనమాట. అప్పుడు పూజ కూడా చాలా బాగా జరిగింది. చాలా బాగా చేస్తారు. ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం అసలు ఖచ్చితంగా టెంపుల్ వాళ్ళని వెళ్ళి కాంటాక్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా తన్వి వెంకి కూడా వచ్చారనమాట. తర్వాత నేను టెంపుల్కి వెళ్ళి మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత వెంకి తన్వి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని నన్ను రిటర్న్ ఇంటికి తెచ్చేశారు. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళు లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ షార్ట్ వ్లాగ్లో పెట్టాను అనుకుంటా. అమ్మమ్మ వాళ్ళు నవరాత్రులకి 9 days అమ్మవారిని పెట్టారు. బట్ ఈ ఇయర్ ఓన్లీ విజయదశమి రోజే పెట్టారనమాట. వెళ్ళి అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని రావాలి. మా తన్వి గడు చూసారా, మార్నింగ్ నేను లేచిపోయాను కదా ఎర్లీగా గుడికి వెళ్ళాలని చెప్పి. అప్పుడు లేచింది. అప్పుడు నన్ను వెళ్ళనివ్వలేదు. అందుకే ఇప్పుడు బజ్జుంది అనమాట. తన కొత్త డ్రెస్ మీకు ఆల్రెడీ చూసారు కదా. తన కొత్త డ్రెస్ వేయడానికి ట్రై చేసాం, వేసుకోలేదు. మళ్ళీ ట్రై చేయాలి. ఓకే, ఇంక నాకైతే ఇప్పుడు ఆకలి వేస్తుంది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి అదేంటి ఓకేనా. పండగలు అంటే ఇంట్లో చాలా ప్రసాదాలు ఉంటాయి కదా. నో దోశ, నో ఇడ్లీ, మంచి మంచి యమ్మీ ప్రసాదాలు. అందులో ఈరోజు ఏమంటారు మ్యాంగో పులిహోర పిండి అనమాట. చాలా బాగుంటుంది. మా అత్తయ్య గారు చేశారు. క్విక్గా తినేసి ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి గెట్ రెడీ అదేం చూపించాను, ఎందుకంటే ఆల్రెడీ నేను రెడీగానే ఉన్నాను. మా తన్వి గారు లేసేలోపు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి అప్పుడు వాడికి తినిపించాలి. వాడు అస్సలు ఫుడ్ తినట్లే, తెలిసిందే కదా. అందుకే అంత సన్నగా అయిపోయాడు. యాక్చువల్లీ మార్నింగ్ నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేలోపు ఆ వీడియోస్ చూసేయండి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా యమ్మీ ఉంది. సో నేను చెప్పాను కదా, అభిషేకం టైంలో నేను వెళ్ళలేదు, బట్ అలంకరణ టైంలో వెళ్ళాను అని. అలంకరణ కూడా స్వామి పాదాల కింద ఈ వెండిది కవచంలా పెడతారు. దానికి ఫ్లవర్స్ డెకరేషన్ కూడా ఎవరైతే అభిషేకం చేయించుకుంటారో వాళ్ళతో చేయిస్తారు. అండ్ స్వామి ఆభరణాలు కూడా ముట్టుకొని ఇస్తారనమాట. ఓన్లీ శ్రవణ నక్షత్రం రోజే కొన్ని స్పెషల్ ఆభరణాలు ఉంటాయన్నమాట, అవి పెడతారు. చాలా బాగా జరిగింది పూజ అయితే. అండ్ ఇన్ఫ్యాక్ట్ అభిషేకాలు కూడా ఎంత బాగా చేశారంటే, వీడియో చూస్తున్నప్పుడే నాకు చాలా హ్యాపీ అనిపించింది. డాడీ వాళ్ళతో పాటు చెల్లి, నాన్నమ్మ వాళ్ళంతా కూడా వెళ్ళారు. సో చెల్లి షార్ట్ వీడియోస్ తీసిందనమాట అభిషేకాలవి. అందుకే నేను షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. పూజ అంతా అయిపోయిన తర్వాత చాలా చాలా బాగా అనిపించింది. మీకు కనుక కరెక్ట్గా చూసుంటే తన్వి గడి తులాభరణం కూడా మేము ఈ టెంపుల్లోనే చేయించాము. చాలా బాగా చేస్తారు పూజలన్నీ. ఏదైనా తులాభారం కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి అని అనుకుంటే విజయవాడ చిట్టినగర్ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. స్వామి కూడా చాలా బాగుంటారు. అభిషేకాలు అయితే అసలు వీడియో చూస్తున్నప్పుడు అరే నేను మిస్ అయిపోయాను అని చిన్న బాధ. బట్ ఓకే, మేబీ నెక్స్ట్ టైం చేయించుకోగలిగిన అట్లీస్ట్ చూసిన హ్యాపీ అవుతాం కదా అని అనిపించింది. సరే, ఇంకా తన్వి వెంకి కూడా వచ్చేసారనమాట టెంపుల్కి వెళ్ళడానికి. అంటే తన్వి రెడీ అయ్యి రావడానికి కొంచెం లేట్ అయింది. వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నాక వాళ్ళ అమ్మమ్మలు ఇద్దరు తన్వి గడికి తినిపించడానికి ట్రై చేస్తున్నారు. అస్సలు ఫుడ్ తినట్లేదు కదా మా మమ్మీ. అంతా ఇంత స్ట్రెస్ అవ్వట్లేదు, మేమే స్ట్రెస్ అవుతున్నాం అంటే మా మమ్మీ ఇంకా వాళ్ళిద్దరూ కొంచెమైనా ప్రసాదమైనా తింటదేమో అని చెప్పి ట్రై చేస్తున్నారు. కరెక్ట్గా 2 times పులిహోర తిన్నది అంతే. ఇంకా తర్వాత నుంచి వాళ్ళు ఎంత ట్రై చేసినా తినలేదన్నమాట. సో ఇప్పుడైతే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, మా మమ్మీ 2 శారీస్లో ఒక శారీని ఈ దసరాకి లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేయాలని అనుకొని దానికి ఒక పెద్ద స్టోరీ అయింది. ఆ స్టోరీ ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్ డ్రెస్ చూపిస్తాను వినండి.
డ్రెస్ అయితే పండగకి వచ్చేసింది. బట్ నేను చెప్పిన మోడల్ రాకపోయేసరికి ఐ ఫెల్ట్ రియల్లీ, అంటే నేను ఒక మోడల్ చెప్తే ఆ టైలర్ అక్క వేరే మోడల్ స్టిచ్ చేశారు. నేను ఫుల్ డిసప్పాయింట్. ఈ మధ్యన కట్స్ వచ్చి మోడల్ వస్తుంది కదా అట్లాగా. అండ్ దట్టు ఇక్కడ కొంచెం స్టిచ్చింగ్ కొంచెం చేంజెస్ చేయాల్సి వచ్చింది. దానివల్ల ఆల్మోస్ట్ అది కూడా నిన్న నైట్ లేట్గా వచ్చింది డ్రెస్ నాకు. వేసుకోగానే ఐ మీన్ ట్రయల్ చూస్తాం కదా, వెంటనే ప్రాపర్ ఫిట్టింగ్స్ ఉన్నాయా లేదా అని. ఆ మోడల్ లేకపోయేసరికి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ స్టిల్ దానివల్ల ఆల్మోస్ట్ ఒక 2-3 hours దాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అప్పుడు అనిపించింది ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను, అన్నెసెసరీగా నా మూడ్ స్పాయిల్ అయిపోయి పక్కన ఉన్న వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారేమో కదా. మేబీ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి చిన్న విషయాల్ని లైట్ తీసుకోవాలి అండ్ లిటిల్ బిట్ కేర్ఫుల్గా ఉండాలి. డ్రెస్సెస్ హడావిడిగా పండగ ముందుల్లో అయితే అస్సలు టైలర్స్కి ఇవ్వకూడదు. ఇస్తే ఏంటంటే వాళ్ళకి చాలా అదర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా, ఆ హడావిడిలో వాళ్ళు మిస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ప్రాపర్ స్టిచ్చింగ్ చేయకపోవచ్చు అలాగా. ఈసారి నుంచి కొంచెం లీజర్ టైమ్స్లో, నాన్ పెళ్ళిళ్ళ సీజన్స్లో, నాన్ ఫెస్టివ్ సీజన్స్లోనే డ్రెస్సెస్ షాపింగ్ ఆల్రెడీ డ్రెస్సెస్ మన దగ్గర ఉంటాయి కదా, అప్పటికప్పుడు వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకునే టైప్ అనమాట నేను. ఇప్పటి నుంచి ఇంకా అలా ఉండకూడదు అనే లెసన్ని లెర్న్ చేసుకున్నా. మేబీ నెక్స్ట్ టైం మీకు కూడా అది యూజ్ అవుతుందేమో అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడైతే ఈ డ్రెస్ వేసుకొని మార్నింగ్ వేసుకున్న శారీ వచ్చేసరికి నాకు అక్క ఎప్పుడో పెట్టారు, ఆ శారీ వేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రెస్ వేసేసుకుంటున్నా. నా దగ్గర ఇంకో డ్రెస్ కూడా ఉంది. ఈవినింగ్ మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు వేరే డ్రెస్ వేసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే ఈ డ్రెస్ ఎలా ఉంది, నాకు ఎట్లా సెట్ అయింది అన్నది మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాతో. గైస్, దిస్ ఇస్ మై ఫైనల్ అవుట్ఫిట్. డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. అంటే నా కన్సర్న్ ఏంటంటే నేను అనుకున్న మోడల్ రాలేదని, కానీ బట్ ఈ కలర్ కానీ ఈ లాంగ్ ఫ్రాక్స్ ప్యాటర్న్స్ ఈ మధ్య నాకు బాగా నచ్చుతున్నాయి. అండ్ మీకు ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను ఇయర్ టాప్స్ని పేర్ చేశాను అనమాట, సింపుల్ ఇయర్ టాప్స్ అండ్ దెన్ చిన్న నెక్ సెట్ పెట్టుకున్నా అండ్ దెన్ దిస్ బ్యూటిఫుల్ బ్యాంగిల్. అండ్ ఫైనలీ స్పాన్సర్డ్ కాదు గైస్, దిస్ రీసెంట్గా నేను ఒక లిప్ ఆయిల్ యూస్ చేసిన, అరౌండ్ 250 అనుకుంటా, సేల్లో 250 లోపే పడింది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు వేసుకున్నాను అనమాట, అంటే లిప్స్టిక్ వేసుకొని దాని మీద చాలా లైట్ లిప్స్టిక్ వేసుకొని దాని మీద లిప్ ఆయిల్ వేసుకున్నా. నార్మల్గా డైలీ వేర్కి అయితే నేను లిప్స్టిక్ కూడా వేసుకోవట్లేదు, ఐ మీన్ లిప్ బామ్స్ కానీ వాటి బదులు కూడా ఈ లిప్ ఆయిల్ యూస్ చేసిన. చాలా బాగుంది, ఇట్స్ మస్ట్ ట్రై. కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చెక్ చేయండి. అండ్ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. చాలా బాగుంది. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, ఇట్స్ రియలీ నైస్. నేను ఆల్మోస్ట్ ఒక 15 days నుంచి అయితే యూస్ చేస్తున్నా ఇది. ఓకే ఓకే, ఇప్పుడైతే మేము ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం, అక్కడ వీడియో షూట్ చేస్తాను. బాయ్ బాయ్. ఈ ఇయర్ చెప్పాను కదా, ఓన్లీ దసరా రోజే అమ్మవారిని పెట్టారు అని. సో మార్నింగ్ డెకరేషన్ అదంతా చేసి పెట్టేసరికి, పూజ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. బట్ అమ్మవారు ఉన్నారు, ఎంత క్యూట్గా ఉన్నారు. షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అన్నట్టు చెప్పొచ్చు అనమాట. దగ్గర నుంచి తర్వాత వీడియో చూపిస్తాను. అండ్ మీకు మా అమ్మవారు ఎలా అనిపించారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. పూజ అవుతుంది, పక్కన మేమంతా హడావిడి చేస్తున్నాం, తెలిసిందే కదా. ఏంటి తన్వి లేదని అనుకుంటున్నారా? చూపించాను కదా, నిద్రపోతుంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే తన్వి లేసింది. ఆల్మోస్ట్ నేను 1:30కి అనుకుంటా వెళ్ళాను, 11కి ఏమో పడుకొని 1:30 వరకు నిద్రపోయింది ఆ రోజు. అందుకే నేను ఇక్కడే ఉన్నాను. సర్లే తన్వి నిద్రపోతుంది కదా అని, అందుకే ఇంకా వెంకి రాలేదు, తన్వి నిద్రపోతుంది అని చెప్పి. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకా మేము కూడా ప్రసాదాలు తిని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అప్పుడు తన్వి లేసింది. తర్వాత ఇంకా తన్వి గారిని కూడా తీసుకొని వద్దాము మార్నింగ్ ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ అయితే హడావిడి ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఈవినింగ్ తన్విని వెంకి దగ్గరే ఉంచేసి నేను వచ్చానమాట. మా తన్వి గారిని రెడీ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా, ఎందుకంటే కొత్త డ్రెస్, అది కూడా కొంచెం హెవీ ఫ్రాక్ కదా, చాలా ఏడ్చింది వేసుకొని. తర్వాత ఫోటో తీసి చూపించాను, ఇదిగో నీ డ్రెస్ బాగుంది అని అంటే తను ఫోటో చూసుకున్నాక ఓకే వేసుకుంటానని చెప్పి ఏడుపాపి. తర్వాత చూడండి ఎంత హడావిడి చేస్తుందో ఇల్లంతా వీడియోస్ తీయమని. కొన్నిసార్లు సపోర్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయనివ్వడానికి, బట్ తన మూడ్లో లేదు అని అంటే మాత్రం అసలు డ్రెస్ కూడా నాకు వద్దు, చాలా కంఫర్ట్ డ్రెస్సెసే కావాలి అంటే లైక్ టీషర్ట్ కావాలి అన్నట్టు ఉంటుంది. ఇంకా అమ్మవారి దగ్గర తెచ్చి జస్ట్ ఒక 5 minutes ఉంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసాం. మళ్ళీ ఎలాగైనా ఈవినింగ్ రావాలి కదా, అండ్ ఈవినింగ్ డెకరేషన్ కూడా మార్చేస్తారని ఇంకా ఈవినింగ్ కూడా వచ్చేసామన్నమాట.
తన్వి వెంకి బయటకు వెళ్తాము అని చెప్పి వెంకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళు హారతుల కోసం ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అమ్మవారికి హారతులు ఇచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమ వచ్చిన వాళ్ళందరికీ పంచుతాం. కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన మా చెల్లి వాళ్ళంతా కలిసి ముందు రోజే పసుపు కుంకుమ గాజులు అవన్నీ ప్యాకింగ్ ప్రిపేర్ చేసేసారు. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ వచ్చిన వాళ్ళందరికీ 1 పంచుతారు. చాలా బాగా జరిగిద్ది, చాలా మంది వస్తారు. అంటే ఇది ఒక బ్లెస్సింగ్ లా ఫీల్ అవుతారు తీసుకోవడం. మేము కూడా చాలా హ్యాపీగా అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. హారతులు అయితే చాలా చక్కగా జరిగాయి. ఇంకా నేనైతే ఎక్కువ చెప్పాలని అనుకోవట్లా, మీరే చూసేయండి. ఈవినింగ్ డెకరేషన్ అయితే వేరే లెవెల్. వెనకాతల స్క్రీన్స్లో అమ్మవారు ముందు విగ్రహం లైటింగ్ కానీ అంతా చాలా చాలా బాగా సెట్ అయింది. మేబీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఎంత కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ బట్ లైవ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంత బాగుందో అని అనాల్సిందే అన్నట్టు ఉన్నదనమాట. సో అమ్మవారి గురించి చెప్పడానికి నాకు మాటలు లేవు, మాటలు రావు కూడా. అంత బాగున్నారు, అంత క్యూట్గా, కళగా, అందంగా వర్ణించలేను, కానీ వర్ణించగలిగితే చాలా బాగుండు. అంత క్రియేటివిటీ, అంత మంచి వర్డ్స్ నాకు వస్తే బాగుండు అన్నట్టు అనిపించింది. శివానంద చరిత దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గానము సగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగ భాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర భక్తిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత
మాతో పాటు మా అమ్మవారి దర్శనం మీ అందరికి కూడా కలగాలని చెప్పి కొంచెం లాంగ్ వీడియో చేశాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మా పూజ అంతా అయిపోయి పసుపు కుంకుమ పనిచేసిన టైంకి తన్విగడ్ కూడా వచ్చాడు. ఇంకా తన్విగడ్ని కూడా తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఫొటోస్ దిగుతాం కదా, కామన్ కదా. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దసరా అయిపోయింది. రిలేటెడ్గా హ్యాపీ దసరా వ్లాగ్ లిటిల్ లేట్గా పోస్ట్ చేస్తాను. అండ్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. బాయ్ బాయ్ ఫర్ నౌ.